అమ్మ మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటారు. అంటే మీకంటూ మీరు కొన్ని నిర్దిష్టమైన విషయాలని ఏర్పరచుకుంటారు. ఇలా చెయ్యాలి, ఇవాటి నుంచి దీన్ని మొదలు పెట్టాలన్న విధానం ఒకటి. అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించుకుంటారు. అంతేకాకుండా ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టుకుంటారు. దాంతోపాటుగా గౌరవాన్ని పెంపొందించుకుంటారు. మంచి ఆలోచనలు ఏర్పడతాయి. వ్యక్తుల మీద విజయాన్ని సాధిస్తారు. రుణాలు చెల్లిస్తారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద అధిక శ్రద్ధ చూపిస్తారు. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే పనులు చాలా వరకు మీకు మంచి అవకాశాన్ని ఇస్తాయి. ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద మీరు విజయాన్ని సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. అయినప్పటికీ ఆరోగ్యం మీద తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. వ్యక్తులతో విభేదాలు రాకుండా జాగ్రత్తలు వహించాలి. కీర్తి తగ్గకుండా జాగ్రత్త పడాలి. సింహరాశి. అమ్మ తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ సంతానానికి సంబంధించిన పెట్టుబడుల కోసం ఎక్కువ ఆలోచిస్తారు. మంచి ఖర్చులు అనేవి ఉంటాయి. అవి కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయి. గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి కొరకు ఖర్చులు అనేవి చేయడం అనేది, వారి కొరకు పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనలు ఉపయోగకరంగా ఉంటాయి. అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ హృదయాందోళనని అధిగమించాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఈ కార్యక్రమం నేను చేయగలనా లేదా అని చేయగలిగినా కూడా మీ మీద మీకు ఆత్మవిశ్వాసం కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు అలాంటి అభిప్రాయాన్ని అధిగమిస్తూ ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకెడుతూ అనుకున్న పనులు సాధించగలరన్న విషయాన్ని మీరు జ్ఞప్తి పెట్టుకోవాలి. కన్యా రాశి. అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి గృహ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. గృహాలు, వాహనాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఎదురు చూస్తున్న విషయాల్లో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. కానీ గృహ సౌఖ్యం విషయంలో కొంత మీకు అననుకూలంగా మీరు భావన చేసినప్పటికీ విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మంచి హాస్టల్ వసతి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గుర్తింపు, గౌరవం లభ్యమవుతుంది. వ్యక్తులతో మీ పేరు ప్రతిష్టలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలుగా కూడా తల్లి వైపు నుంచి మీకు గౌరవం, ఆదాయం, సహకారం అన్నీ లభ్యమయ్యే అవకాశం కనబడుతుంది. విద్యార్థులకు కూడా విద్యాపరమైన విషయాల్లో ఉన్నత గౌరవం పొందే అవకాశం లాంటిది కనబడుతుంది.